రాఘవ్ చద్దా రైట్ చేసిన కంప్లైంట్స్ గురించి వన్ బై వన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. నా నుండి మంచి కంటెంట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టోరీస్. దేశంలో హైవేల నిర్మాణం పేరుతో టోల్ ట్యాక్స్ భారీగా వసూలు చేస్తున్నారు. చాలాసార్లు ప్రజలు సంవత్సరాల పాటు టోల్ కడుతూనే ఉంటారు. కానీ ఒక్క రోడ్డుకు ఖర్చైన డబ్బులు తిరిగి వచ్చాక కూడా ఇంకా ఎందుకు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు? ప్రతిరోజు లక్షలాది వాహనదారులు టోల్ గేట్స్ వద్ద డబ్బులు చెల్లిస్తూనే ఉన్నారు. దీనివల్ల మధ్యతరగతి వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆర్థిక భారం పెరుగుతుందని రాఘవ్ చద్దా పేర్కొన్నాడు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల టోల్ ట్యాక్స్ మరింత భారంగా మారుతుందని ప్రశ్నించాడు. సాధారణంగా బయట దొరికే కాఫీ లేదా స్నాక్స్ రేట్లు ఎయిర్పోర్ట్లో 2-3 రేట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణికులు ఒకసారి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక బయటికి రావడం సాధ్యం కాదు. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని అక్కడి ఫుడ్ స్టాల్స్ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. చాలామంది ప్రయాణికులు కొంచెం తినాలన్నా కూడా వందల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎయిర్పోర్ట్లో కనీస ధర నియంత్రణ ఉండాలి. ఇప్పటికే విమాన ప్రయాణం అంటేనే ఖరీదు. దానితో పాటు ఫుడ్ ధరలు కూడా మరింత భారంగా మారుతున్నాయని ప్రతిపాదించినది. దేశంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం అప్లై చేసే యువతపై భారీగా ఆర్థిక భారం పడుతుందని మాట్లాడుతూ, చాలా పరీక్షలకి అప్లికేషన్ ఫీజులు ఎక్కువగా ఉండటం, లక్షలాది మంది యువత ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగం కోసం అప్లై చేస్తున్నారు. ఉద్యోగం వస్తుందో రాదో తెలియకపోయినా అప్లికేషన్ ఫీజులు మాత్రం తప్పక చెల్లించాల్సి వస్తుంది. అందుకే అప్లికేషన్ ఫీజులు తగ్గించాలి లేదా కొన్ని వర్గాలకి పూర్తిగా ఫీజులు రద్దు చేయాలని సూచించాడు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల యువత నిరాశకి గురి అవుతుంది. యువతకి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం మన బాధ్యత. కొత్త పరిశ్రమలు, స్టార్టప్లు పెంచేలా చూస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తూ, యువతకి ఉద్యోగాలు లభిస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని రాఘవ్ చద్దా మాట్లాడారు. ప్రజలు ఒక నాయకుడిని ఎలక్షన్స్లో గెలిపిస్తారు. కానీ ఎలక్షన్స్ అయ్యాక కొన్ని సందర్భాల్లో నాయకులు ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకి తిరిగి ఆ నాయకుల్ని పదవి నుంచి తొలగించే హక్కు ఉండాలని చెప్తూ, ప్రస్తుతం ఇండియాలో ఎలక్షన్స్ తర్వాత 5 సంవత్సరాల పాటు ప్రజలు అదే నాయకుడిని కొనసాగించాల్సి ఉంటుంది. కానీ రైట్ టు రీకాల్ ఉంటే ప్రజాస్వామ్యంలో బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పాడు. రేషన్ తీసుకోవడానికి, యూరియా కొనడానికి, పెన్షన్ తీసుకోవడానికి బయోమెట్రిక్ ఉన్నప్పుడు ఓటు వేయడానికి కూడా బయోమెట్రిక్ ఉంటే ఎలక్షన్లో పారదర్శకత పెరిగి నకిలీ ఓట్లు, ఒకే వ్యక్తి పలుమార్లు ఓటు వేయడం వంటి సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నాడు. ఈ రోజుల్లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. రీఛార్జ్ ప్లాన్స్ లేకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ ఆఫ్ చేయడం కరెక్టే, కానీ ఇన్కమింగ్ కాల్స్ బ్లాక్ చేయడం కరెక్ట్ కాదు. బ్యాంక్, ఆధార్ అథెంటికేషన్ కూడా ఓటీపీ మొబైల్కి రావాలి అంటే ఇన్కమింగ్ సర్వీస్ ఆన్లోనే ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, ఫ్రెండ్స్ చేసిన కాల్స్ కూడా రావడం ఆగిపోతున్నాయి. అందువల్ల ఇన్కమింగ్ సర్వీస్ ఆఫ్ చేయకూడదని మాట్లాడుతూ, మొబైల్ రీఛార్జ్ వ్యాలిడిటీ అనేది 28 రోజులు మాత్రమే ఇస్తున్నారు. నెల రోజులంటే 30 రోజులు ఇవ్వాలి. ఇలా ఇవ్వకపోవడం వల్ల సంవత్సరానికి 13 సార్లు మొబైల్ రీఛార్జ్ చేయాల్సి వస్తుందని ప్రశ్నించాడు.